అంటే దేహంతో పెనవేసిపోతుంది. ఇప్పుడు దేహం కూర్చుందనుకో, నేను కూర్చున్నాను అంటాడు. వాడు కూర్చోడేంటి? అది దేహంతో తాదాప్యం పొందమా, దేహం కూర్చుంది కాబట్టి నేను కూర్చున్నాను అనుకుంటాడు. ఈ దేహం ఏదో రోజున చనిపోతుంది. ఈ దేహం చనిపోయినప్పుడు దేహానికి ఏమి దుఃఖం ఉండదు. దేహం నేను చనిపోతున్నాను అనుకోదు. దేహం నేను చనిపోతున్నాను అనుకోదు. మరి ఎవరు దుఃఖపడతారు? మన దేహం మరణించినప్పుడు మనకు దుఃఖం వస్తుంది. దేహం దుఃఖపడదు. దేహానికి నేననే శక్తి లేదు. దేహానికి కనుక అనే శక్తి ఉంటే శ్మశానానికి ఎవరు వెళ్ళరు. అసలు బరియల్ గ్రౌండ్కి ఎవరు, అందరూ ఇంటికి వచ్చేస్తారు తిరిగి. దేహానికి కనుక నేననే శక్తి ఉంటే ఇంకా శ్మశానానికి ఎవరు వెళ్తారు? దేహానికి నేననే తలంపుంటే దేహం మిమ్మల్ని కాల్చనివ్వదు. ఆ దేహాన్ని కూడా దేహాన్ని కాల్చనివ్వదు. దానికి నేననే తలంపు లేదు. మరి లోపల మనస్సు అనండి, జీవుడనండి, ఏదో ఇంకో పేరు పెట్టండి, చిజ్జడ గ్రంథి అనండి, ఆ చైతన్యాన్ని జడాన్ని ముడేసేదో గ్రంథి అనండి, లేకపోతే ఇంకోటనండి, ఏదో పేరు పెట్టి పిలవండి. అది ఈ దేహము నేనని ఎవడో చెప్తున్నాడు మనకి. ఈ దేహము నేను అని ఎవడో చెప్తున్నాడు. ఈ దేహము నేనని లోపల నుంచి ఎవడో చెప్తున్నాడు. మనస్తో మరొకటో జీవుడో ఇంకోటి. వాడు ఏడుస్తాడు దేహం చనిపోయినప్పుడు. దేహం ఏడవదు. ఈ దేహము నేనే చెప్పే తలంపు ఏడుస్తుంది దేహం చనిపోయినప్పుడు. ఏం చేత ఏడుస్తుంది? ఈ దేహము నేనన్నది అనుకుంటాను కాబట్టి. అంచేతే శ్రీకృష్ణుడు భగవంతుడు వాసుదేవ స్వామి ఏమన్నారంటే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం దేహం చనిపోవటానికి సాధన చేయక్కర్లేదు. దేహం చనిపోకముందే చావులేని సత్పదార్థం నీ హృదయంలో ఉంది. ఆ హృదయం నీ దేహంలో భాగం కాదు. స్కానింగ్ చేసి చూస్తే తెలియదు, లోపల ఉంది. ఈ దేహగతమైన నేను మూలం నీ హృదయంలో ఉంది. ఆ హృదయం ఫిజికల్ హార్ట్ కాదు, అది స్పిరిచువల్ హార్ట్. లేదంటే ఉంది, నీకు ఆ స్ఫురణ తెలుస్తూ ఉంటుంది. స్వయంగా ప్రకాశించేవాడు దేవుడు, స్వయంగా స్ఫురిస్తుంది జ్ఞానం. స్వయంగా ప్రకాశించేవాడిని దేవుడు అంటాం మనం. నీకు లోపల ఒక వస్తువు, స్వతంత్రమైన వస్తువు ఉంది, చావులేని సత్పదార్థం ఉంది. అశాంతి ఎలా ఉంటుందో, అజ్ఞానం ఎలా ఉంటుందో, బంధం ఎలా ఉంటుందో అసలు తెలియనటువంటి ఒక వస్తువు, స్వతంత్రమైన వస్తువు, ఇండిపెండెంట్ గా ఉన్న ఒక వస్తువు, చావుతోడు సంబంధం లేకుండా, పుట్టుకతోడు సంబంధం లేకుండా, లోకానికి సంబంధించిన అల్లకల్లోనితోడు సంబంధం లేకుండా, పంచిభూతాలతోడు సంబంధం లేకుండా ఒక చైతన్యం తాలూకు అంశ అది నీ హృదయంలో ఉంది. అది డెత్లెస్, బర్త్లెస్, అది సార్వలెస్, అన్నిటికీ లెస్సలేదు. దానికి కూడా ఏం ప్రాపర్టీ ఏం లేదు, అంతా తానే. అది నీ హృదయంలో ఉంది. దేహం చనిపోవడానికి నువ్వేం సాధన చేయక్కర్లేదు. దేహం చనిపోయినా చావులేని వస్తువు నీ హృదయంలో ఒకటి ఉంది. ఈ దేహాన్ని ఉపయోగించుకుని మ్యాక్సిమం నీ ఇంద్రియాలని, నీ దేహాన్ని, నీ మనస్సుని మ్యాక్సిమం ఉపయోగించుకుని ఆ చావులేని సత్పదార్థాన్ని కనుక తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. అదే జీవితం యొక్క గమ్యం. అదే. అంతకు మించి నువ్వు సాధించేది ఏమి లేదు. అంతకు మించి నువ్వు నేను ఏదైనా సాధించాను నువ్వు అనుకున్నా అది డ్రీమ్ స్టఫ్.